ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక ఇన్సిడెంట్తో గంగకి ఇంట్లో పర్మనెంట్ ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. బావగారు ఎంత కేరింగ్ చూపిస్తున్నారో. తినని మారం చేస్తే ఎత్తుకుని తినిపిస్తారేమో. సార్, నాకెవరైనా తినిపిస్తే తిన్నట్టు ఉండదు. నానే తింటాను సార్. అవునులే, తమరి ఈటింగ్ స్టైలే వేరుగా. తమరి చేతికి ఇంజెక్షన్స్ ఇచ్చారు, సెలైన్ లెక్కించారు. పెయిన్ గా ఉంది కదా, ఓవర్ యాక్షన్ చేయకుండా తిను. వద్దు సార్. ఏమైంది? ఎవరైనా గుడ్లు అప్పగించి చూస్తూ ఉంటే నేను తినలేను సార్. దిష్టి తగులుతుంది. చూడకుండా ఎలా తినిపించాలి? నానన్నది మిమ్మల్ని కాదు సార్. మరి గోడకి చెవులే కాదు సార్, కళ్ళు కూడా ఉంటాయి. హాయ్ బావగారు, ఏంటి గంగకి ఫుడ్ తినిపిస్తున్నారా? లేదు, ఫుడ్ లో పాయిజన్ ఉందో లేదో టెస్ట్ చేస్తున్నాను. నువ్వేమైనా టేస్ట్ చేస్తావా? నైస్ జోక్ బావగారు. అది సరే గాని ఎందుకలా దొంగల తొంగి తొంగి చూస్తున్నావు? అది పాపం గంగ డిశ్చార్జ్ అయి వచ్చింది కదా, తనకేమైనా అవసరమేమో అని. ఓ, సో మచ్ కన్సర్న్. దాన్ని చూసుకోవడానికి నేనున్నాను. నీకేదైనా పని ఉంటే చూసుకో, వెళ్ళు. అలాగే బావగారు, టేక్ కేర్ గంగా. నవ్వింది చాలు, తిను. సార్, ఇంతకీ అందులో విషయం ఎవరు కలిపారో తెలుసుకోవడానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదు, ముందు నువ్వు ప్రాణాలతో బయటపడితే చాలనే ఆలోచన తప్ప మాకే ఆలోచన రాలేదు. కానీ అలా వదిలేయకండి సార్. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు కామ్గా తిను. అసలు ఆ బుర్రని ఖాళీగా ఉంచవా? ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావా? అది కాదు సార్, నేను సైలెంట్ గా తినలేను. ఇంట్లో కూడా మా అమ్మకి కబుర్లు చెప్తూ లేదా మా అమ్మ కబుర్లు చెప్తూ ఉంటే ఇంటూ తింటాను. ఇప్పుడేంటి, నిన్ను చంకనెత్తుకొని చందమామ రావే జాబిలి రావే అని పాట పాడుకుంటూ తినిపించాలా ఏంటి? సార్, మరి నిద్రపోయే టైంలో తప్ప మామూలుగా అయితే ఆ నోటికి రెస్ట్ ఇవ్వవు. అయితే బాగుతూ ఉంటావు లేదా తింటూ ఉంటావు. తిను. పోండి సార్, నేను తినను. మీ అమ్మాయిలకి అడగకుండానే వచ్చేస్తుంది అలక. ఇప్పుడేంటి, ఏదోటి మాట్లాడుతూ తింటానంటావు, అంతే కదా? అంతే అంతే. సరే, తిను. అప్పుడు పడతాగు. ఆ గంగ ఇంటికి తిరిగి రానివ్వను అనుకుంటే తిరిగి తీసుకొచ్చి రాచమర్యాదలు చేస్తున్నారు. గంగని ఇంటి నుంచి శాశ్వతంగా పంపించేయడం కష్టమయ్యేలా ఉంది. ఏం చెయ్యాలి? హలో హలో, వీరేంద్ర గారేనా? నేను ఎస్ఐ మనోహర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. చిన్న ఎంక్వైరీ ఉంది. ఎంక్వైరీయా? దేనికి సార్? ఫుడ్ ఫెస్టివల్లో జరిగిన ఇష్యూ వల్ల మినిస్టర్ గారు ఎంక్వైరీ చేయమన్నారు. ఆ ఫుడ్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేసింది మీరే అని చెప్పారు. సో మీ నుంచి కొన్ని వివరాలు, సీసీటీవీ ఫుటేజ్ కావాలి. అందుకే ఒకసారి మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. యా, నో ప్రాబ్లం. కానీ ఫ్యామిలీ ప్రెస్టేజ్ కారణంగా మేము ఇది ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. మా గంగ కూడా సేఫ్గా ఇంటికి వచ్చింది. మా డ్యూటీ మేము చేయాలి కదా సార్. పైగా ఇది మినిస్టర్ గారి కేసు. నో ఇష్యూ. నేను ఒకసారి మినిస్టర్ గారితోనే మాట్లాడతాను. థ్యాంక్ యూ. పోలీస్ ఎంక్వైరీ అంటున్నారు. నిజాలు బయటకు వస్తే నా పరిస్థితి ఏంటి? రుద్రకి తెలిస్తే నీ ప్రాణం తీస్తారు. ఏంటన్నయ్యా, పోలీస్ ఎంక్వైరీ అనగానే
నీ గుట్టు బయటకు వస్తుంది. రుద్ర సార్కి నిజం తెలిస్తే ఏం చేస్తారనే కదా భయపడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు భయపడతాను? ఎందుకా? ఫుడ్ ఫెస్టివల్లో మినిస్టర్ గారు తినే ఫుడ్లో విషం కలిపినందుకు. నేనెందుకు కలుపుతాను? నాకేం అవసరం? లేనిపోని నిందర వేయాలని చూడకు. అవసరం నీకే ఉంటుందన్నయ్య. ఈ కుటుంబాన్ని ఎలాగైనా నాశనం చేయాలన్న పంతంతో ఉన్నది నువ్వే. ఈ ఇంటిని, ఈ ఇంటి గౌరవాన్ని దెబ్బతీసే పంతం నీకు కాక ఇంకెవరికి ఉంటుంది? నువ్వు ఊహించుకున్నవన్నీ నిజాలైపోవు. నేను ఊహించి చెప్పడం లేదు, చూసింది చెప్తున్నాను. అవును, నాను వండిన వంటల్లో విషం కలిపిన అతన్ని నాను చూశాను. దానికంటే ముందు నువ్వు అతనితో ఏదో సీక్రెట్గా మాట్లాడడం కూడా చూశాను. వీళ్ళున్నారేటి? వీళ్ళకి కనపడకూడదు. మరి ఈ విషయం అందరి ముందు ఎందుకు చెప్పలేదనుకుంటున్నావా? ఎందుకంటే నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టే ఆధారాలు లేవు కాబట్టి. నేను కళ్ళతో చూసిన దాన్ని నిజమని నమ్మించలేను కాబట్టి. అది కాకుండా ఈ కుటుంబం నిన్ను ఎంతో నమ్ముతుంది. ప్రీతి కడుపుతో ఉంది. నువ్వెంత నీచుడువని తెలిస్తే నీ బిడ్డని మోయటానికి కూడా తను ఇష్టపడదు. కానీ నీ ఆటలు ఎక్కువ కాలం సాగవన్నయ్యా. ఏంటి బెదిరిస్తున్నావా? నీకు నా సంగతి పూర్తిగా అర్థం కాలేదనుకుంటా చెల్లెమ్మ. తిరిగి ఇంటికొచ్చేశాను కదా, ఇంకా నాకు తిరుగులేదు అనుకుంటున్నావేమో. ఒక్క ఇన్సిడెంట్తో గెంటేసి నిన్ను తిరిగి తీసుకొచ్చారు. ఇంకో ఇన్సిడెంట్తో నిన్ను మళ్ళీ గెంటేరనే గ్యారంటీ లేదు. సో నీ ప్లేస్ ఇంకా ఇక్కడ పర్మనెంట్ కాలేదు. కొంచెం జాగ్రత్తగా ఉండు. పిచ్చి అన్నయ్య, ఇంటి అల్లుడు పండక్కొచ్చి పోతూ ఉంటాడు. ఇల్లరిక అల్లుడు ఇంట్లో పాతుకుపోయి ఉంటాడు. అంత మాత్రాన పర్మనెంట్ అయిపోడు. ఏ పవరింగు ఉండదు. అదే ఇంటి కోడలికి ఫుల్ పవరింగ్స్ ఉంటాయి. మంచిగా ఉన్నావనుకో ప్రేమగా చూసుకుంటుంది. ముంచే పనులు చేసావనుకో పాతేస్తుంది.